హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే 2025వ సంవత్సరంలో శ్రీ పంచమి లేదా వసంత పంచమి లేదా మదన పంచమి ఏ రోజున వస్తుంది, పూజ సమయాలు ఏమిటి, పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో నిర్వహించాలి అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీని వలన మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు చేసే ఒక లైక్ చాలా ఇన్స్పిరేషన్ గా నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఏ రోజున వచ్చిందంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి ప్రారంభం 2వ తారీఖు ఫిబ్రవరి 2025 ఆదివారం పగలు 12 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే పంచమి తిథి ప్రారంభమయ్యి 3వ తారీఖున ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు ఆ తిథి ఉంటుంది. వసంత పంచమి నిర్వహించుకోవాల్సిన తేదీ అయితే 3వ తారీఖు ఫిబ్రవరి 2025 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున సరస్వతీదేవి పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయాలు ఏమిటంటే తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాల లోపు పూజ చేసుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల నుండి 10 గంటల 10 నిమిషాల లోపు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తే అఖండ విద్యా ప్రాప్తి వారికి సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ రోజున ఎటువంటి ముహూర్తంతో నిమిత్తం లేదన్నమాట. ఏ టైంలోనైనా సరే పిల్లలకు అక్షరాభ్యాసం చెయ్యవచ్చు. ఈ రోజున వారం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, యమకండం లాంటివి ఏవి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ వసంత పంచమి రోజున మీరు అక్షరాభ్యాసాన్ని ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అక్షరాభ్యాసం చేయించే పిల్లలకు ధవల వర్ణ వస్త్రాలు అంటే తెల్లటి వస్త్రాలను ధరింపజేసి క్షేత్రానికి వెళ్ళి అంటే బాసరా లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సరస్వతీదేవి అమ్మవారి యొక్క క్షేత్రాలకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయించడం చాలా చాలా మంచిది. కుదరని వాళ్ళు ఇంట్లో చేయించవచ్చు ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయంలోనైనా కూడా బ్రాహ్మణునితో అక్షరాభ్యాసం చేయించవచ్చు. ఈ రోజున అమ్మవారికి తెల్లని వర్ణంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని అంటే పాయసం లేదంటే పరమాన్నం ఇలాంటివి నివేదన చేస్తే చాలా మంచిది. పిల్లలకు పెట్టి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచడం చాలా చాలా మంచిది అని అంటారు. అయితే 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఏ రోజున వస్తుంది, సరస్వతీదేవి పూజ అక్షరాభ్యాసం ఏ సమయంలో నిర్వహించుకోవాలి అనే పూర్తి విషయాలు మీకోసం ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.